అండి, నేను మీ జబర్దస్త్ చిట్టిబాబు. ఏమండి మీకు ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని చిటికలు చెప్తా, మీరు నేర్చుకోవాలి. నేర్చుకుంటే మీకే మంచిదండి. చిటిక ఏంటంటే ఉప్పు తక్కువ తినండి. మనం రుచి కోసం వాడే ఉప్పు చాలా ఉప్పు తెస్తుంది, తెలుసా మీకు? ప్రాణం కూడా తీస్తుంది. ఎక్కువ తింటే రక్తపోటు, బీపీ, కిడ్నీ సమస్యలు, కన్ను సమస్యలు, ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఉప్పు తినడం వల్ల, కేవలం ఉప్పు తినడం వల్ల. ఇంకో విషయం ఏంటంటే తెలుసా, ప్రపంచంలో ఈ ఉప్పు ఎక్కువ తినడం వల్ల 25 లక్షల మంది సంవత్సరానికి చనిపోతున్నారని మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థ కూడా తెలిపింది. అందుకే తక్కువ తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఏం చిన్నబాయ్, ఏంది నీ లేకుండా ఏదో తెలుగు ప్రజలకు భాష ఇస్తున్నావు? ఏం లేదు, ఉప్పు తక్కువ తినండి అని చెప్తున్నా పెద్దబాయ్. అవునా? ఉప్పు తక్కువ తినాలా? ఎందుకని? లేకపోతే సంవత్సరానికి 25 లక్షల మంది చనిపోతున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిందట. అవునా? సరే, ఆ ఉప్పు ఎక్కడ పండుతుందో నీకు తెలుసా? ఉప్పు ఎక్కడ సముద్రాల నుంచి పండుతుందని మాత్రం విన్నా. అంతే కదా? అవును. ప్రకాశం జిల్లాలో చినగంజాం అనే ఊరుంది. ఆ చినగంజాం అనే ఊర్లో ఉప్పు కుప్పలు తిప్పలుగా పండుద్ది. ఎట్లా పండుద్ది తెలుసా? వాళ్ళు ఏం చేస్తారంటే సముద్రపు నీళ్లు తీసుకుంటారు, తీసుకొని మడులు కడతారు. చేనులు కట్టి మడులు కడతారు. మడులు కట్టి అట్లా తొక్కుతారు. అట్లా తొక్కి ఉప్పు తయారయ్యేటప్పుడు వాళ్ళు ఏమేస్తారు తెలిసిన అని చెప్పి అంటారు. అక్కడే అంతేకాదు, వచ్చిందనుకో నంబర్ 1 2 అంతా అక్కడే. ఎందుకో తెలుసా? ఇక్కడ నుంచి దాదాపు అది 20-30 కిలోమీటర్ల దూరం ఉంటుంది మడి. అది బెల్లం తయారు కూడా అంతే. వాళ్ళు తొక్కుతా నేను చూశాను. ఇంతమంది ఏది రేయబోతున్నావు అంటే ఇదే సార్ బెల్లం తినేది అని చెప్పాడు. తెలుసా అసలు విషయం? అయితే ఇంకో విషయం తెలుసుకో, ఉప్పు ఎన్ని రకాలో తెలుసా? అట్లేం కాదు, ఉప్పు తయారీ ఎట్లా అంటే నీకు చెప్తా విను. చెట్టు నుంచి ఉప్పు వస్తుంది, రాయి నుంచి ఉప్పు వస్తుంది, దాన్ని రాతి ఉప్పు అంటారు. తర్వాత సైంధవ లవణం. సైంధవ లవణం ఒకటి. మరి ఈ సముద్రపు నీళ్లు తయారవుతే తెల్ల కళ్ళుప్పు, అదే మనకి పొడి చేసి ఇప్పుడు ప్యాకెట్లు అమ్ముతారే అదొకటి. ఇట్లా 2-3 రకాలుగా ఉంటాయి ఉప్పులు. అయితే ఇక్కడ విషయం ఏంటి తెలుసా? నువ్వు ప్రజలకి చెప్పేటప్పుడు చెప్పేవో లేదో గానీ ఈ సముద్రం నుంచి తయారవుతే ఆ ఉప్పు తినకూడదు, అస్సలు తినకూడదు. సైంధవ లవణం తినాలి. సైంధవ లవణం తింటే అంటే రాతి ఉప్పు తింటే ఈ రోగాలని రావు, బీపీ రాదు. అందరూ కూడా చిన్నబ్బాయి మీకు చెప్పాడు ఉప్పు గురించి, నేను చెప్తున్నా వినండి. సైంధవ లవణం తినండి. సైంధవ లవణం ఈ ఉప్పును చూసారా, సముద్రం నుంచి వచ్చే ఉప్పును చూసారా, దానికన్నా కొద్దిగా ఎక్కువ రేటు ఉంటుంది కానీ తక్కువ రోగాలను ఇస్తుంది. కానీ ఆ ఉప్పు ఏదైతే ఉందో, సముద్రం నుంచి తీసే ఉప్పు ఏదైతే ఉందో తెల్లది, ఆ ఉప్పు తింటే రోగాలు ఎక్కువగా వస్తాయి, గుండె దెబ్బ తినుద్ది. సైంధవ లవణం అన్ని షాపుల్లో దొరుకుద్ది, అది కూడా ప్యాకెట్ లాగానే ఉంటుంది. మీరు షాప్కి వెళ్ళినప్పుడు సైంధవ లవణం ఎక్కడ దొరుకుద్ది అని అడగండి. ఇదిగో సైంధవ లవణం అని చెప్పి షాప్ వాళ్ళు ఇస్తారు. కిరాణా షాపుల్లో గానీ ఎక్కడైనా గానీ సైంధవ లవణం దొరుకుద్ది. అయితే ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాలా, ఏంటో తెలుసా? ఇప్పుడు మనకి మెడికల్ సైన్సెస్ ఉన్నాయి. ఆయుర్వేదం అంటే భారతీయ వైద్య విధానం. ఆయుర్వేదంలో కూడా పెద్ద గొప్ప వాళ్ళు డాక్టర్లు ఏం చెప్పారంటే
సైంధవ లవణం తినండి అని చెప్పన్నారు. ఓకే. అర్థమైందా? సైంధవ లవణం కూరల్లో వాడుకోవచ్చు, టేబుల్ సాల్ట్ గా కూడా వాడుకోవచ్చు. అర్థమైందా? సో కాబట్టి ప్రజలకి దాంట్లో ఉన్న ఆప్షన్స్ అన్ని చెప్పాలి కదా చిన్నబ్బాయి. అవును, నాకు తెలియదుగా, అందుకే మీరు చెప్పండి. సరే, ఇప్పుడు నేను చెప్పే కదా, ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ప్రజలందరూ కూడా ఇక నుంచి సైంధవ లవణం తింటారు. నువ్వు కూడా తినాలి. నేను 100% తింటాను. నేను కూడా తినాలి. ముళ్ళు ఇవన్నిటికన్నా ఆ. సైంధవ లవణం తినడమే మీరు కూడా సైంధవ లవణం తినండి. అది విషయం. అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? క్లారిటీ. ఓకే. ఉప్పు ఎక్కడ తయారవుతుంది? ప్రకాశం జిల్లా చిన్నగంజాంలో తయారవుతుంది. చిన్నగంజంలో తయారవుతుంది. అర్థమైందా? ఆ. ఇంకా చాలా ప్రాంతాల్లో తయారవుద్ది, కానీ అక్కడ ఎక్కువగా ప్రొడక్షన్ ఎక్కువ అన్నమాట. ప్రకాశం జిల్లా చిన్నగంజాం. ఓకే. అర్థమైందా? Very good. ఎప్పుడన్నా ఆ ఊరు పోయి ఒక స్కిట్ చేసి వాళ్ళకి అంతే. అప్పుడు తెలుస్తుంది ఉప్పు మీద తప్పకుండా మా ఉప్పుకి ఇంత గొప్ప ఉందా అని. అయితే నీకు ఒక ప్రశ్న. ఆ. కూర తయారు చేసేటప్పుడు ఒక్కటి అడిగింది, అన్నేసి చూడు నన్నేసి చూడు. అవును. ఏంటది? ఉప్పు. ఆ, అది. ఎందుకో తెలుసా? రుచి రావాలంటే ఉప్పు ఉండాలి. అర్థమైందా? ప్రతి మనిషి రోజు 5 గ్రాముల లోపు ఉప్పు తినాలి. 5 గ్రాముల లోపు తినాలి. తింటేనే మంచిది. అర్థమైందా? ఓకే. ఇందాక చెప్తుంటే విన్నా. ఆ. ఇందాక చెప్తున్నావు కదా, అవును. అప్పుడు విన్నా. ఓకే. ఏంది? ఉప్పు ప్రాణం తీస్తుంది అని చెప్పన్నావే. అవును, ఉప్పు ప్రాణం తీస్తుంది ఎక్కువ తింటే. అర్థమైందా? అవును. ప్రేక్షకులందరూ కూడా మన విషయాలన్నీ ఇప్పుడు చూశారు, వాళ్ళు పాటిస్తారు. నీ దారి నువ్వెళ్ళు, నా దారి నేను వెళ్తాను. ఓకేనా? ఓకే. నేను కూడా ఈరోజు సైంధవ లవణమే తింటాను. నేను కూడా, మా ప్రేక్షకులు కూడా సైంధవ లవణమే తింటారు.